ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాడని అట్లీ ప్రకటించాడో ఏమని చెప్పాడు, మేము ఇచ్చేటువంటి స్వాతంత్రంలో భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాధీశులు ఉండరు, వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నాం. వాళ్ళు భారతదేశంలో ఉండొచ్చు, పాకిస్తాన్లో చేరవచ్చు, లేకపోతే తటస్థంగా ఉండొచ్చు, రాజ్యం ఉండొచ్చు. కాబట్టి మీరు భారతదేశంలో ఉండని మేము చెప్పం, మిగతా దేశం ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో నిజాం నవాబుకు అందరికంటే పెద్దోడు కదా, ధనవంతుడు, ఇంకా కొద్దిమంది ఉన్నా కూడా అందరికంటే ఎక్కువడు. కొంతమంది కూడా ఏమిటి తిరువానుకొచ్చారాజు వీడు ఇంకా కొంతమంది ఏం చేశారంటే, మేము భారతదేశంలో ఆ స్వాతంత్ర సంబంధం లేదు మాకు, మేము ఇండిపెండెంటు, మా రాజ్యాలు వేరు, మేము రాజ్యాధినేతలం, నా సిక్కా నిజాం సిక్కా, నా పోస్టల్ స్టాంపు నాది, ప్రతి ఒక్కటి నాది, నా సైన్యం నాదే, నా సరిహద్దులు నాదే, నా వస్తువులు నాదే, అన్నీ నాయే. అందుకోసం నేను భారతదేశంలో బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు కూడా నేను స్వతంత్రుడిగా ఉన్నాను. ఎప్పుడు మీరు వచ్చిన తర్వాత నేనెందుకు చేరుతాను? ఆజాద్ హైదరాబాద్ నాది, నేను హైదరాబాద్ భారతదేశంలో చేరదు, పాకిస్తాన్లో చేరదని నేను జమానాకు ప్రకటించాను. పొలిటికల్గా చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ఏదో రకంగా నెహ్రూ గారి దగ్గర నుంచి అందరూ కూడా నిజాం నవాబు మొండికేశాడు, ఆజాద్ హైదరాబాద్ అంటున్నాడు, ఇంతకాలం ఉన్నాడు, ఇప్పుడు మనం గట్టిగా ఏమనంటే మనం ఏం చేయలేవాడిని, అటు పాకిస్తాన్లో చేరతానంటే భారతదేశం నడిబొడ్డున పాకిస్తాన్ అవుతుంది, అది ప్రమాదకరి. లేదా స్వతంత్రంగా ఉంటా అంటే మనం వాడిని సాయుధంగా ఓడించాలి, ఓడిస్తే ముస్లింలని అదని ఇదని ఇది వస్తుంది, లేకపోతే వస్తుంది. ఇక అప్పుడు కూడా ఏమిటంటే మన యుద్ధం జరుగుతుంటే ఆగస్టు మన రాజ్యాంగం తయారయ్యే లోపలనే ఈ రాష్ట్రం మన దాంట్లో ఉన్నదని చెప్పాలంటే ఇక వాడిని బెదిరించడం కాదు, రాయబారాలు చేయాలని, వాడికి నీకు అన్నీ ఇస్తాము, ఇది ఇస్తాము, ఒక్క మూడే, నీ రాజ్యం నీదే, నీ సైన్యం నీదే, నీ కార్యక్రమాలు నీదే, నువ్వేమన్నా చేసుకో, మేము కోరేది మూడే అంశాలు. ఒకటి, ఇది మన సరిహద్దు, భారతదేశ సరిహద్దు సైన్యం అదంతా కూడా మా చేతిలో ఉంటుంది, మా భారత సైన్యాన్ని మీరు పంచాలి. రెండోది పోస్టల్ సర్వీస్, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్, ఇదంతా మా చేతుల్లో. రెండోది విదేశ వ్యవహారాలు మా చేతులు. ఇప్పుడు మీ రాష్ట్రానికి సంబంధించినంత నీ ఇష్టం అన్నారు. నువ్వు అన్నాడు, నేను ఎందుకు ఒప్పుకుంటాను, నేను ఒప్పుకోను, నాకు ఆజాద్ హైదరాబాద్ అన్నాడు. ఇక వాడు బతిమలాడుతున్నారు, ఉత్తరాలు వస్తున్నారు, ప్రకటన చేస్తారు, ఎన్ని చెప్పినా వాడు వినట్లేదు, జరుగుతూనే ఉంది. 1946 వచ్చే నాటికి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పార్టీ అంటే మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్, వాళ్ళే, ఆయన మంచోడు, స్వామి రామానంద తీర్థ అతివాది, ఈ రావినాయుడు గారికి వీళ్ళందరితో కలిసి పనిచేసిన అప్పటిదా చేశాడు. అయినా ఈ భువనగిరి మాసంలో విడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అయినా మిగతా వాళ్ళు అప్పుడప్పుడు దూరంగా ఉన్న వాళ్ళంతా వచ్చి దాంట్లో చేరేసి, పెట్టల్లాగా వచ్చి చేరేసి ఇక దాంట్లో చేరి వేరే ఆంధ్ర మాసాలు పెట్టారు, వాళ్ళు చేసుకున్నారు, దానికి నాయకత్వం ఇస్తూ వాళ్ళ మీద నిజామాబాబు కొద్దిగా సానుకూలంగా ఉంటాడు, వాళ్ళని ఏమన్నాడు కాబట్టి చేసుకున్నారు. 46 వచ్చే నాటికి కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే, శ్రీ 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 మహాఘనత వహించిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ గారి ఛత్రఛాయల్లో బాధ్యతాయుత ప్రభుత్వం అన్నారు. దాంట్లో ముందు అయితే అది కూడా భారతదేశంలో విలీనం కావాలని లేదు, బాధ్యతాయుత ప్రభుత్వం. తర్వాత ఏమన్నారు, భారతదేశంలో విలీనం. జాతీయ జెండా ఎగిరేసింది ఎవరంటే రఫీ అహ్మద్, ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్, ముస్లిం. వందే మాత్రం రామచంద్రరావు పేరు వస్తుంది, ఆయన పనికి ఆ పేరు, అది కానీ అది ఆయన చరిత్ర అంతలో వెనకపోరు. రఫీ అహ్మద్ ఇక్కడే త్రూబజార్లో విద్యార్థి ఫెడరేషన్ ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ ఆఫీస్ ఇది చేశాడు. తర్వాత బస్తీల్లో కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు బస్తీల్లో ఎగిరేశారు, జిల్లాలో ఎగిరేసారు. ముఖ్యంగా వరంగల్లో పెద్ద విద్యార్థులు జెండా ఎగిరేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేసిన తర్వాత అది కూడా పడకపోతే ఏదేవో అది 100 మంది గాయపడ్డారు. ఈ గ్రామక రక్షణ దళాలు ఏర్పడినటువంటి ఆ శక్తిని చూసి, ప్రజల శక్తిని చూసి కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ఇంత శక్తి మనకు ఉంది, వీళ్ళనికి లాభం లేదు, ఈ రాజకీయ వ్యవస్థ లేదు, దీని ఇంకా ఉద్యమం చేయాలంటే మామూలు కర్రలతో సరిపోతుంది, సాయుధ పోరాటం చేయాలి. ఈ లక్షల మంది మన వెనకాల ఉన్నారు, సాయుధ పోరాటం సిద్ధమవుతారు. అప్పుడు రావినాయుడు, బద్దవల్లారి, ముగ్ధు మొహిద్దీన్ సెప్టెంబర్ 11, 1947 నాడు ఈ భారత ప్రభుత్వం యొక్క అన్ని పరిస్థితులు గమనించి పిలిపించింది. ఏమిది ఇట్లా మనకు స్వాతంత్రం రాదు, నిజాం పోడు, మన ఇదంతా భూస్వామ్య వ్యవస్థ పోదు, ఇది పోవాలంటే మనం త్యాగం చేయాలి, తిరుగుబాటు చేయాలి, పోరాటం చేయాలి, సాయుధ
తుపాలు పట్టాలి, ఏ దుర్తది సరే మరి పోరాటం చేయాలని సాయుధ పోరాటానికి పిలిపించారు సెప్టెంబర్ 11, 1947. ఇచ్చిన తర్వాత ఇక ఆ ఉద్యమం క్రమంగా అప్పుడు కర్రలు గుడిసెలు ఆకారం రోకలి పట్టుకొని వాళ్ళు పోయారు. ఎప్పుడు జరుగుతుందో అప్పుడు కాశ్మీర్ రజ్జు అనేవాడు ఎంఐఎం అది సాంఘిక సంస్థ, అది అప్పటి వరకు దుర్మార్గం సంస్థ కాదు. కాశ్మీర్ రజ్జు కొద్దిగా సంస్కృత సంఘం ఉన్నట్టు ఎంఐఎంకు అధ్యక్షుడు కాగానే దాన్ని ఆసరాగా పెట్టుకొని వాడేమన్నాడు, ఈ హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం పాలనకు ప్రమాదం ఏర్పడింది, ఈ ప్రమాదాన్ని కాపాడాలంటే నిజాం రాజ్యాన్ని నిలబెట్టాలంటే నిజాం రాజు కాపాడాలంటే ఆజా హైదరాబాద్ కావాలి, ఏదైతే హైదరాబాద్ నవాబ్ అంటున్నాడో ఆ రాజ్యాన్ని నిలబెట్టాలంటే మనం కూడా రంగంలో దిగాలి. కాసిం రాజుని చేసింది ఎవరు? అంటే నిజాం నుంచి కదా? కాదు, స్వతంత్ర సంస్థ ఎంఐఎం అని ముస్లిం ఇత్తిహాదులు ముస్లిం వాళ్ళ ఇప్పుడున్న పార్టీ రజాకారు కాదు, వెనకడి నుంచి అది సాంఘిక ముస్లిం యొక్క పేదవాళ్ళను సహకరించడం, వాళ్ళ సహాయం చేయటం, అది స్కూల్ పెట్టించడం చేయటం, ఇటువంటి సాంఘిక సంస్థ మంచి సంస్థ. అప్పుడు ఎప్పుడైతే వీడు పోయి అధ్యక్షుడు అయ్యాడో ఆ సంస్థను ఇట్లాగా మార్చేసి ఆనల్ మాలిక్ అన్నాడు. ఆనల్ మాలిక్ అంటే ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా రాజే, ఎందుకంటే రాజు మనవాడు కాబట్టి మనం ముస్లిం అందరం రాజులమే. కాబట్టి ప్రతి ముస్లిం యొక్క కర్తవ్యం ఏమిటంటే కత్తి పట్టాలి, తలవారు పట్టాలి, తుపాకీ పట్టాలి, ఈ రాజ్యాన్ని కాపాడడం కోసం త్యాగాలు చేయాలి, హిందువులు దీన్ని వ్యతిరేకించామని ఊచకొదగోయాలని ఇక అనార్గమైన పిచ్చి కూతలను కూస్తూ రెచ్చగొట్టాడు. అప్పుడు 90,000 మందిని సేకరించి ఆడవాళ్ళ మగ సేకరించి తర్ఫీదుని ఇచ్చేస్తుంటే అప్పుడు నిజాం నవాబుని లొంగిపోయాడు. ఏమనుకున్నాడు, ఓహో నన్ను రక్షించడానికి వీళ్ళంతా వచ్చారు, వీళ్ళకి నేను కూడా సహాయం చేయాలి కదా అని ఏం చేశాడు, వాళ్ళు ఏదంటే అది డబ్బు అంటే డబ్బు, లారీలు పోలీసు సపోర్టు, ఇక మీరు ఇష్టం వాళ్ళందరినీ వాడుకోండి, మీకు డబ్బు కావాలంటే తీసుకోండి, ఆయుధాలు కావాలంటే తీసుకోండి, మా సైనికులు కావాలంటే తీసుకోండి, మా పోలీసు వాళ్ళు కావాలంటే తీసుకోండి, అక్కడ ఉన్న గ్రామ పెత్తనాలు ఎవరు ఉంటే వాళ్ళు కూడా సాయం తీసుకోండి అని నిజాం వాడు వాడికి ఇచ్చాడు. ఇంకేముంది, వీడు ఇంకా ఊగిపోయాడు, నేనే కాదు మా రజాకార్లే కాదు నిజాం అంతా కూడా మాకు అండగా ఉంది, ఈ కమ్యూనిస్టులు ఏమిటి వీళ్ళు చెక్క ఏమిటి, ఏ గ్రామాల్లో ఉన్న నలుగురున్నారు అంటరాన్నాడు, పనికిరానోడు, గోచి పెట్టుకున్నాడు, వీడు మా మీద యుద్ధం చేస్తాడా, వీడు గెలుస్తాడా, ఊడి చేస్తాం తోడు చేస్తామని బయలుపడ్డారు. ఆ రకంగా రజాకార్ల వ్యవస్థ వచ్చి గ్రామాల మీద పడి విచ్చలవిడిగా దొరికినవని పట్టుకొని చిత్రహింసలు పెట్టడం, గ్రామాలు తగలబెట్టడం, మానభంగాలు చేయడం, ఇటువంటి కార్యక్రమం చాలా జరిగింది. ఏమున్నాయి అక్కడి నుంచి కూడా 1, 10, 20, 30 కాకుండా 200 మంది 300 పోవడం, అకస్మాత్తుగా పోవడం, దాడి చేయడం, రావడం. వాళ్ళు కూడా మన ప్రజలు కూడా ఏంటంటే తెలుసు అన్నమాట, ఎప్పుడైనా చేయొచ్చు అని వాళ్ళు చాకచక్యంగా ఉన్నారు, దళాలు చాకచక్యం ఉన్నాయి, ఎదురు తిరిగినాయి. అయినా కూడా క్రమక్రమంగా ఇంకా వాళ్ళది కినించి ఎక్కడి దాకా పోయిందంటే అక్కడి నుంచి పోయి దగ్గరగా గుండ్రాంపల్లి దాకా, ఇక్కడ బీబీ నగర్ దాకా, అటు ఇబ్రాహీంపట్నం దాకా, ఇక్కడ దాకా పోయి దాడులు వస్తున్నాయి. వాళ్ళని గుండ్రంపల్లి పోరాటం తెలుసు, అది చేసిన ఘోరత్వం. తర్వాత దాన్ని కూడా కట్టేసిన తర్వాత ఇక వాళ్ళు దగ్గేసింది. ఎంత జరుగుతుంటే నిజాం నవాబు ఏంటంటే ఏముంది నా రాజ్యం అవుతుంది అనే ఉత్తరపత్యాలు ఉన్నాయి కప్ప, ఈ లోపల ఈ కాశ్మీర్ రజ్జు ఏమయ్యాడంటే ఏకుమేకయ్యాడు. ఏమైంది నేను చేస్తున్నా అంటే ఇక వాడు ఇక నాకు తరఫున చేస్తున్నాడని ఆయన లీనియన్స్ ఇచ్చాడు నిజాం నవాబు. ఇక దాన్ని ఆసరాగా పెట్టుకొని అన్ని ప్రభుత్వ నిర్ణయాలు చేయడం ఆయనే, అసెంబ్లీని పెట్టేసి మొత్తం తన వాళ్ళని దాంట్లో నింపుకున్నాడు. తర్వాత తన కాశ్మీర్ ఈ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేశాడు. అప్పటికి ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళు ఇదంతా చూసేసి రాజీనామా పెట్టి వెళ్ళిపోయారు. ఈ ఈడు కాశ్మీర్తో మేము భరించలేమని. అటువంటిది చేసి ఎప్పుడంటే అప్పుడు ఒక నిజాముకు నవాబుకు తప్ప డక్కన్ రేడియోలో ప్రసంగించే అధికారం ఎవరు లేదు అప్పుడు. కానీ అర్ధరాత్రి 2 గంటల పోయి వాడు డక్కన్ రేడియోలో ప్రసంగం చేసి వీళ్ళని రెచ్చగొట్టి వీడిని నరికేయండి, కొరికేయండి, మాది ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం భీకర ప్రకటన చేస్తున్నాడు. కొద్ది రోజులకు నిజాం నాకు అర్థమైంది, ఇదేమిటి నేను రాజును గుర్తించట్లేదు, వీడే చేస్తున్నాడు, వీడు రానున్న కాలం ఇంకేమవుతాడో నాకు తెలీదు అని ఆయన మనసులో ఉంది కానీ బయటికి చెప్పట్లేదు. అయినా పోయి నిజంగా బలంగా సైనింగ్ అవుతున్నాడు. ఆఖరికి 1947 నవంబర్ నాటికి ఇట్లా జరిగి యథాతథ ఒప్పందం కుదిరింది.